హలో ఎవ్రీవన్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఏపీటెట్ ప్రీవియస్ పేపర్స్ని నేను ఈ యొక్క సిరీస్గా రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ యొక్క క్రమంలో ఇది రెండో వీడియో ఇది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్లోనికి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఈ వీడియో వాచ్ చేసేటువంటి ముందు దయచేసి లైక్ని క్లిక్ చేయండి. అలాగే మీరు కనుక ఈ యొక్క వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఓకే, ఈ యొక్క బిట్ చూద్దాము. సో 61 బిట్ చూద్దాం. సో యూ హ్యావ్ జస్ట్ బీన్ ఇంట్రడ్యూస్ టు మిస్టర్ మదన్ అంట. హీ సెడ్ హౌ డూ యూ డూ అంటే కనుక దానికి రిప్లై మనం ఎలా ఉన్నాం అనేటువంటిది కాదు, సేమ్ గ్రీటింగ్ మనం ఇస్తాం అన్నమాట. గ్లాడ్ టు మీట్ యూ అనము, నైస్ మీటింగ్ యూ అనము, ఐఎమ్ ఫైన్ అని కూడా అనము. సో హౌ డూ యూ డూ అంటే హౌ డూ యూ డూ అనేది చెప్పి మనం మళ్ళీ గ్రీట్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ సమ్మన్ సెడ్ కుడ్ యూ లెండ్ మీ 100 రూపీస్, సో డబ్బులు ఇస్తారా అని అడిగారు. తర్వాత అండ్ యూ డోంట్ వాంట్ టు, నీకు ఇష్టం లేదు, అప్పుడు ఏం చెప్తావు? ఐఎమ్ ఓకే అని చెప్పు. ఐఎమ్ సారీ ఐ కాంట్, ఐఎమ్ నాట్ రిచ్, ఐ డోంట్ లెండ్ యూ అని చెప్తే బ్లంట్గా ఉంటుంది. సో మనం రిచా పూరా అని అడగలేదు వాళ్ళు. సో ఐఎమ్ సారీ ఐ కాంట్ అంటామన్నమాట. నేను ఇవ్వలేను అని చెప్పేటువంటి పరిస్థితుల్లో అండ్ ఐఎమ్ సారీ ఐ కాంట్ అని చెప్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఇన్ ఎ పర్సనల్ లెటర్. సో పర్సనల్ లెటర్లో ఇంట్రడక్షన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? సైన్ ఆఫ్ ద లెటర్ కాదు, ఎస్టాబ్లిష్ ది సెండర్స్ అథారిటీ కాదు. సో టు ఆస్క్ ద రెసిపియంట్ ఫర్ ఎ ఫేవర్ కాదు. సో టు బ్రీఫ్లీ మెన్షన్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. పర్సనల్ లెటర్లో టు బ్రీఫ్లీ మెన్షన్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్. సో దానికోసం కాబట్టి 63rd బిట్ ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఎ నోటీస్. సో ఫైనల్ స్టెప్ ఏమవుతుంది? సో డిస్ట్రిబ్యూషన్ ఫైనల్ స్టెప్ కాదు. ఓకే, సో ఇంట్రడక్షన్ కాదు, ఫార్మాటింగ్ కాదు, ప్రూఫ్ రీడింగ్ అనమాట. సో ప్రూఫ్ రీడింగ్ ఇది ఫైనల్ స్టెప్ బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ అనమాట. బిఫోర్ ఫైనలైజింగ్ ఏ నోటీస్ ద ఫైనల్ స్టెప్ అనేటువంటిది ప్రూఫ్ రీడింగ్ అనమాట. సో తప్పులు ఉన్నాయా, మిస్టేక్స్, పదాలు సరిగ్గా పడ్డాయి లేదా అని చూసుకోవడం, దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటారు. అది ఫైనలైజింగ్ నోటీస్ని ఫైనలైజ్ చేయడంలో ఫైనల్ స్టెప్ అనేటువంటిది ప్రూఫ్ రీడింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అంట. సో హీ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. హీ సెడ్, సో ఇది మై జాబ్, ఇక్కడ మై వచ్చింది కాబట్టి ఇది కుదరదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉంటే కొటేషన్స్ ఉండాలి కాబట్టి ఇది కుదరదు. ఈ సెడ్ మై, క్యాపిటల్ లెటర్ లేదు కాబట్టి ఇది కూడా కుదరదు. ఈ సెడ్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ చూడండి, ఎండ్ అయ్యేటప్పుడు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వదు కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి 65th వన్ కరెక్ట్గా పంక్చువేషన్ అయినటువంటిది ఫస్ట్ అనమాట, ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా అండి, ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో తర్వాత చూద్దాం 66 బిట్ చూద్దాం. చూడండి, స్కేర్స్లీ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ వెన్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ వస్తుంది, దాన్ కాదు. ఓకే, కాబట్టి స్కేర్స్లీ హ్యాడ్ ఈ మెన్షన్డ్, ఈ పార్ట్ కరెక్టే, హర్ నేమ్ కూడా కరెక్టే. సో దాన్ హర్ ఫాదర్, ఇక్కడ దాన్ ఉంది, విత్ రావాలి. దాన్ ఉంది, వెన్ రావాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది రాంగ్ పార్ట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సి అనమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, చూస్ ది సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ నౌన్ ఫామ్ అన్నాడు. నౌన్ ఫామ్ అంటే ఆఫ్ ది వర్డ్ యాక్టివ్. సో చూడండి, ఇక్కడ ఎల్వై కూడా వస్తుంది, యాక్టివ్లీ యాడ్ అవుతుంది, కానీ అది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. సో మనకేమన్నాడు? నౌన్ ఫామ్ రావాలి. నౌన్ ఫామ్ రావాలి కాబట్టి యాక్టివిటీ అవుతుంది అనమాట. సో యాక్టివిటీ ఇస్ ది ఆన్సర్. కాబట్టి ఐటీవై అనేటువంటి సఫిక్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది. మీకు తెలుసు కదా. సో రూట్ వర్డ్కి ఇది రూట్ అనుకోండి. సో రూట్ వర్డ్ అంటే ఇంకా దాన్ని ఫర్దర్గా డివైడ్ చేయాలి, ముందు యాడ్ చేస్తే. ఓకే, సో ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేస్తాం, దీన్ని ప్రిఫిక్స్ అంటారు. సో దీన్నేమో సఫిక్స్ అంటారు. రూట్ వర్డ్కి తర్వాత యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటారు. ఇక్కడ నౌన్ ఫామ్ వచ్చే విధంగా ఉపయోగపడే సఫిక్స్ అడిగారు కనుక ఐటీవైతో కూడినటువంటిది అవుతుంది. కాబట్టి 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
చూస్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది తెలిసినటువంటిదే కదా మీకు. సో డిక్షనరీ ఎంట్రీ ఆల్రెడీ ముందు పేపర్లో కూడా చెప్పుకున్నాం. కంపల్సరీ ఒకటి వస్తుంది, జాగ్రత్తగా చూడండి. క్యూయూఏ కాబట్టి ముందు ఇవి రెండు రాద్దాము. క్యూయూఏ తర్వాత ఎల్ తర్వాత వచ్చింది కాబట్టి క్వాలిటీస్ తర్వాత వచ్చినటువంటిది క్వాంటిటీస్. తర్వాత క్యూయూఈ తర్వాత యూ వచ్చింది, ఈ తర్వాత ఎస్ వచ్చింది. సో ఎస్ఏ ముందు వస్తుంది కాబట్టి క్వశ్చనర్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ క్యూ. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది చూడండి ఒకసారి. క్వాలిటీస్ ఇది 1, తర్వాత క్వాంటిటీస్ 2, తర్వాత క్వశ్చనర్ 3, తర్వాత క్యూ 4. అంటే సిఏడిబి ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, సిఏడిబి ఈజ్ ది రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో 69th వన్ చూద్దాం. చూస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇడియం. బీట్ అబౌట్ ది బుష్ అంటే తిన్నగా చెప్పకుండా చుట్టూ తిరిగి చెప్పడం అనమాట. సో అంటే ఏంటి, డైరెక్ట్గా చెప్పుకుంటున్నాడు. అవాయిడ్ టాకింగ్ డైరెక్ట్లీ, అది డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని బీట్ అబౌట్ ది బుష్ అంటారనమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. రాకెట్ బ్లాస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటంటే రాకెట్ బ్లాస్ట్ ఆఫ్ అయితే ఏమవుతుంది, పైకి వెళ్తుంది. ఓకేనా, దాన్నే మనం విమానం దగ్గరికి వచ్చేటికి టేక్ ఆఫ్ అన్నాం. ఓకే, బ్లాస్ట్ అయితే ఏమవుతుంది, బ్లాస్ట్ ఆఫ్ అయితే ఏమవుతుంది, పైకి వెళ్తుంది. కాబట్టి దాన్ని బయలుదేరడం అంటే టేక్ ఆఫ్ అంటే టుక్ ఆఫ్. ఓకే, బ్లాస్టెడ్ V2 కదా, అందుకనే టుక్ ఆఫ్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి. సో టుక్ ఆఫ్ ఇస్ ది రైట్ ఆన్సర్. చూస్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంట. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇమిగ్రాంట్స్. సో ఇమిగ్రాంట్స్ ఈజ్ ది కరెక్ట్లీ స్పెల్ట్ అనమాట. సో ఇక్కడ ఎం వస్తుంది, తర్వాత ఈ కాదు, ఇక్కడ ఏ వస్తుంది. సో ఇదంతా తప్పుగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి IMMIGRANTS అనమాట. ఇమిగ్రాంట్స్ అనేటువంటిది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. చూస్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ని మాన్యుస్క్రిప్ట్ అంటారు. హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ని మాన్యుస్క్రిప్ట్ అంటారు. సో మాన్యుస్క్రిప్ట్ ఈస్ ది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. సో దేర్ ఆర్ 29,000 tablets on which more than 26,000 names of fallen soldiers have been etched. సో 29,000 ఆ యొక్క శిలాఫలకాల మీద 26,000 మంది అదే సో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ పేర్లు. ఎచ్చింగ్ అంటే ఏంటంటే ఎంగ్రేవ్ అనమాట. ఓకేనా, ఎంగ్రేవ్ చేస్తే దాన్ని ఎచ్చింగ్ అని అంటారు. కాబట్టి ఎన్గ్రేవ్డ్ ఈజ్ ది ఆన్సర్ అనమాట. సో చెక్కి రాయడాన్ని ఎచ్డ్ అంటారు, లేకపోతే ఎంగ్రేవ్డ్ అంటారు. రైట్. సో సినానం అడిగారు కదా, అందుకని అది రాస్తాం. సో మిస్సెస్ లేటర్ ఏమంటున్నారు, డోంట్ లుక్ సో డాఫ్ట్ అంటే సిలీ, నాట్ సీరియస్, సంథింగ్ లైక్ దట్. సో యాంటోనమ్ అన్నాడు. సో యాంటోనమ్ అంటే సిల్లీకి ఆపోజిట్గా ఉండేటువంటిది. వ్యాకీ అన్నీ కూడా సిల్లీయే. సేన్ లొనాటిక్ అంటే పిచ్చి, స్టూపిడ్ అంటే మూర్ఖత్వం. సేన్ అంటే ఏంటంటే బుర్ర కలిగి ప్రవర్తించడం అనమాట. కాబట్టి ఇదేమవుతుంది, సేన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు యాంటోనమ్ అడిగాడు. మీకు తెలుసు కదా, సేన్కి ఆపోజిట్ వర్డ్ ఇన్సేన్ అంటే పిచ్చోడు, పిచ్చిగా ప్రవర్తించడం. సో బుర్ర కలిగి ప్రవర్తిస్తే దాన్ని సేన్ అంటారు. కాబట్టి సేన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం చూద్దాం. హీ ఈజ్ ద బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. బెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అంటారు, బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటారు అనమాట. సో అది ఆ ఫామ్ కరెక్ట్గా ఆ విధంగా ఉంటుంది కనుక బెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంతే. రైట్. నెక్స్ట్, సింధు వాజ్ డెడికేటెడ్ తర్వాత 2 వస్తుంది. డెడికేటెడ్ టు హర్ జాబ్. సో 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో చూస్ ది సెంటెన్స్ దట్ కంటైన్స్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా. సో హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ వస్తుందో చూసుకోండి. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాజ్ లెఫ్ట్. సో హ్యాజ్ లెఫ్ట్ అంటే ఇది కుదరదు. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ విల్ లీవ్, అది కూడా కుదరదు. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. చూడండి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3. కాబట్టి దిస్ థర్డ్ వన్ ఈజ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, రాణి లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. ఐ థింక్ సో ఇట్ విల్ రెయిన్ అనొచ్చు, లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అనొచ్చు. రెండు కూడా ఫ్యూచర్ రెఫరెన్సే. కాబట్టి ఈజ్ రెయినింగ్ కుదరదు. సో డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి, వర్షం పడట్లేదు అక్కడ.
ఇట్ రెయిన్డ్ పాస్ట్ టెన్స్, అది కూడా ఇక్కడ కుదరదు ఎందుకంటే ప్రజెంట్ ఫామ్సే. విల్ కరెక్టే, కానీ విల్ పక్కన ఏం రావాలి, V1 రావాలి, కానీ ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఈజ్ గోయింగ్ టు రెయిన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ గోయింగ్ టు రెయిన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ వన్, పెన్నీ సెట్ టు జోడీ. సో పెన్నీ సెట్ టు జోడీ, విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఓకే, సో రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇలాగ హెల్పింగ్ వర్డ్ వస్తే కనుక ఇటువంటి వాటికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఇఫ్ కానీ వెదర్ కానీ కనెక్టింగ్ వర్డ్ అవుతుంది. ఇది మారదు కదండి, ఈ పార్ట్ మారదు. సో పెన్నీ టోల్డ్ జోడీ, ఓకే, పెన్నీ ఆస్క్డ్ జోడీ, పెన్నీ సెడ్ జోడీ, జోడీ ఆస్క్డ్ పెన్నీ అన్నది తప్పు, ఇంకా కళ్ళు మూసుకుని పెట్టేయచ్చు అది. తర్వాత ఇంకా చూద్దాము. అలాగే కనెక్టింగ్ వర్డ్ ఏం రావాలి, ఇఫ్ రావాలి. వెన్తో వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పే. సో పెన్నీ సెడ్ ఇఫ్, పెన్నీ సెడ్ ఇఫ్, ఈ పార్ట్ మారదు అసలు, ఇఫ్ ఇక్కడికి రాకూడదు అంటే ఇది కూడా తప్పే. చాలా సింపుల్గా కనిపెట్టచ్చు. పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ యూ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. సో 79th, సెకండ్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ దెన్ 80th క్వశ్చన్ చూద్దాం. ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. సో యా చూడండి. ఐ డాష్ టు గో ఏమన్నాడు ఇక్కడ, యామ్ ఆస్క్డ్ బై ఉండదు, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఇంకోటి రాదు. హ్యావ్ ఆస్క్డ్ బై, ఇక్కడ కూడా బై రాదు కాబట్టి ఇది కూడా తప్పే. సో ఈ రెండు సరిపోతాయి, ఈజ్ ఆస్క్డ్, వాజ్ ఆస్క్డ్. సో రెండిట్లో ఏది అనేటువంటిది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో ఈజ్ ఆస్క్డ్ అనేటువంటిది కుదరదు, ఎందుకంటే ఐ పక్కన ఈజ్ రాదు. ఓకేనా, ఐ పక్కన ఈజ్ వస్తుందా, రాదు. కాబట్టి ఇంక మిగిలింది ఏమవుతుంది, వాజ్ ఆస్క్డ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. I was asked to go and sit on the back bench. So 80 question ki fourth one is the right answer. So the teacher as well as the students, ఇలా యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఇలాగ మొన్న సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ వీడియోలో చెప్పాను, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, అవన్నీ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే కన్సిడర్ చేసుకుని ఆ వెర్బ్ అగ్రిమెంట్ చూస్తామన్నమాట, దానికి సరిపడినటువంటిది. సో ఆర్ అనేటువంటిది ప్లోరల్ కుదరదు, హ్యావ్ బీన్ అనేటువంటిది ప్లోరల్ కుదరదు, వర్ అనేటువంటిది ప్లోరల్ కుదరదు. ఇంక మిగిలింది ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆన్ వెకేషన్. ఓకేనా. సో 81 ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ విత్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ అంటే ఏంటంటే క్లాజ్ రిప్రజెంట్స్ ఆర్ వర్క్స్ యాజ్ అన్ యాడ్వర్బ్ అనమాట. సో యాడ్వర్బ్ అంటే ఏం తెలియజేస్తుంది, తను చేస్తున్న పని ఎలా జరిగిందో తెలియజేస్తుంది. దాన్ని మనం చూసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ స్టాప్డ్ ఈజ్ బిజినెస్, ఇది నౌను, దాని గొడవ లేదు మనకి. ఐ నో ద డాక్టర్ హూ ఈజ్ ఫేమస్ అంటే ఇక్కడ నౌన్ గురించి చెప్తుంది, ఇది కూడా యాడ్వర్బియల్ క్లాజ్ కాదు. డూ యూ థింక్ దట్ ఈజ్ రైట్, ఇది కూడా వదిలేద్దాం. హీ డిసైడెడ్ టు గో టు హిస్ వర్క్ ప్లేస్ బికాస్ హీ గాట్ ఇన్ టు డెట్స్. రీజన్ ఇది కదా, ఓకే, యాడ్వర్బ్ రీజన్ తెలియజేస్తుంది కాబట్టి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. And then he was 4 months old. In the above sentence, old ఏంటి, 4 months old ఏంటి చెప్పండి, ఎంపాటిక్ ప్రొనౌన్ కాదు, నౌన్ కాదు, అది యాడ్వర్బ్ కాదు, యాడ్జెక్టివ్ అవుతుంది కదా. ఓకే, ఓల్డ్, యంగ్ ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్లో అవుతాయి అన్నమాట. She did everything right during pregnancy. In the sentence above, the word right is. సో ఏం చెప్తుంది, రైట్ అనేటువంటిది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనమాట. ఎందుకు, యాక్షన్ తెలియజేస్తుంది కదా. సో ఎవ్రీథింగ్ అనేటువంటిది యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తున్న వర్డ్ రైట్, కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఎలా జరిగింది అనేటువంటి ప్రశ్నకు వచ్చినటువంటి సమాధానం కనుక యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. జంపింగ్ ఆన్ హిస్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్. ఇక్కడ జంపింగ్ అనేటువంటిది ది అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది అబోవ్ సెంటెన్స్ కెన్ బి లేబుల్డ్ యాజ్. సో చూడండి ఇక్కడ ఏమన్నాడు, సో ప్రజెంట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, కంటిన్యూస్ పార్టిసిపుల్ ఇలా ఉండవండి. మనకు ఉండేటువంటిది ప్రజెంట్ ఫామ్ ఉంటుంది, దాన్ని V1 అంటాము. పాస్ట్ ఫామ్ V2, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 అది. తర్వాత ఇంకొకటి ప్రజెంట్ పార్టిసిపుల్, ఏంటిది ప్రజెంట్ పార్టిసిపుల్, ఇదేంటంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. సో చూడండి ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఇది, కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారనమాట. ఓకే, సో 85th బిట్
నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 1. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, లింకింగ్ వర్డ్స్ హెల్ప్ us in many ways in writing. Firstly, they help us in presenting our ideas in a meaningful way. The above sentence, the linker firstly used to, దేనికి ఇంట్రడ్యూస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ కాదు. కాంట్రడిక్ట్ అంటే ఆపోజిషన్, అది కాదు. ఆర్గనైజ్ పాయింట్స్, ఫస్ట్లీ అన్నారంటే సెకండ్లీ అంటే ఆర్గనైజ్ పాయింట్స్, సిమిలారిటీ కూడా కాదు ఇది. సో టు ఆర్గనైజ్ పాయింట్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ది డెడ్ లైన్. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ కాదు, బై మీన్స్ ఆఫ్ కాదు, ఇన్ ఎడిషన్ టు కాదు, అహెడ్ ఆఫ్. ఓకేనా. సో అహెడ్ ఆఫ్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ముందుగా పూర్తి చేశాను. నెక్స్ట్ 88th బిట్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. 3 ఉన్నాయి, అవి 3 చూస్తే వీడియో క్లోజ్ చేసుకోవచ్చు. యూ మే లీవ్ దిస్ ప్లేస్ నా, దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. వెళ్ళొచ్చు అంటే ఏంటి? రిక్వెస్ట్ కాదు, ఎబిలిటీ కాదు. సో టేకింగ్ పర్మిషన్ కాదు, గివింగ్ పర్మిషన్ అవుతుంది కదండి. సో మీరు వెళ్ళొచ్చు అంటే ఏంటి దాని అర్థం? గివింగ్ పర్మిషన్. కాబట్టి 4th వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇంకా 89, 90లో ఇవి 2 కూడా ఏంటంటే కాంప్రహెన్షన్. Morally and culturally, American television programs have affected our society. ఎలాగా? మోరల్గాను కల్చరల్గాను అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మన సమాజాన్ని ప్రభావితం చేసాయి. అమెరికన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ మెనీ పాజిటివ్ సైడ్స్, బట్ ద నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దెమ్ హ్యావ్ అఫెక్టెడ్ అవర్ కల్చరల్ అప్రోచ్ అండ్ కస్టమ్స్. ఏంటి? పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి, నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే మన సంస్కృతి అలాగే మన యొక్క ఆచారాలను అవి ప్రభావితం చేస్తున్నాయి. ద మెయిన్ కన్సర్న్ రైజ్డ్ అబౌట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్. సో ప్రధానమైనటువంటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి? దర్ ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, అది కాదు. దర్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ కల్చరల్ వాల్యూస్ కాదు. ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటల్ నార్మ్స్ అండ్ కస్టమ్స్, ఇది. సో దిస్ ఈస్ ది ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ ది రైట్ ఆన్సర్. సో మళ్ళీ సేమ్ ప్యాసేజ్ అది, దాన్ని ఏమో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, క్వశ్చన్ మాత్రం చూద్దాం. Indians have been influenced by dash sides of American TV program. ఏంటి? బోత్ కదా. చూడండి ఇక్కడ పాజిటివ్ సైడ్స్ అండ్ ఆల్సో ద నెగటివ్ ఆస్పెక్ట్స్. కాబట్టి బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. సో ఆప్షన్ 1 is the right answer. So this is all about for this video. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సజెషన్స్ కానీ, మీ యొక్క గ్రామర్కి సంబంధించినటువంటి, ఏ కాంటెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్వశ్చన్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు నాకు చేసేటువంటి సపోర్ట్ ఇదే కదా, జస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా ఇంకా ఈ యొక్క రిలేటెడ్గా ఏపీ టెట్కి సంబంధించినటువంటి కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి కానీ ఏదైనా మీకు విషయాలు కావాలి అనుకుంటే, ఇంకేదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.